మనం అయితే గుల్మార్గ్ అయితే వచ్చినాం. గుల్మార్గ్ నుంచి అమర్నాథ్కి వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం స్కీయింగ్ అనమాట. ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఎందుకంటే కాశ్మీర్ అంటే ఇది ఎలా వచ్చామని కాదు, ఎలా ఎంజాయ్ చేసామనేది ఇంపార్టెంట్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా పైకి వస్తున్నాయి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా రివర్స్ వెళ్తున్నాయి. మీకు సౌండ్స్ వినబడుతున్నాయా? కూడా సౌండ్స్ టిక్ 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 చేసేమో నార్మల్ మౌంటైన్స్ ఉన్నాయి. ఈ సైడ్ వచ్చేసి గ్లేషియర్స్. పైన మన హోటల్ వచ్చేసి ప్రతాప్ పార్క్ దగ్గర అనమాట. వావ్, డే 3 ఆఫ్ కాశ్మీర్ ట్రిప్. ఇప్పుడు మనం శ్రీనగర్ నుంచి అయితే గుల్మార్గ్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 45 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో నిన్న మనం చూసాం కదా, లైక్ సోనమార్గ్లో ఎలా ఉందో స్నోఫాల్, లైక్ గ్లేషియర్స్, ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు రైట్ నో వచ్చేసి టెంపరేచర్ వచ్చేసి అయితే -3 degrees ఉంది, -3 degrees. ఫైనల్గా అయితే మనం అయితే శ్రీనగర్ నుంచి అయితే గుల్మార్గ్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇది మాత్రం సింగిల్ వే, చాలా డేంజర్గా ఉంది రోడ్. అటు ఫ్రంట్ నుంచి అయితే వెహికల్స్ వస్తున్నాయి, మనం ఇటు నుంచి పాస్ అవుతున్నాము. పక్కన చూస్తే మాత్రం లోయ, సో చాలా డేంజర్గా ఉంది. డ్రైవర్ కూడా అదే అంటున్నారు, పెద్ద డేంజర్ రోడ్ అనేసి. ఫైనల్గా అయితే మనం అయితే డ్రంగ్ వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. డ్యూరింగ్ డిసెంబర్ అండ్ జనవరి అయితే ఇది టోటల్గా ఫ్రీజ్ అవుతుంది అనేసి వాళ్ళైతే అంటున్నారు. సో సచ్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం డ్రంగ్ వాటర్ ఫాల్కి వచ్చినాం. గుల్మార్గ్ పోయే దారిలోనే ఇది ఉంది. సో ఇప్పుడు మీరు చూసినట్టుంది, ఇదంతా వాటర్ ఫాల్ ఫ్రీజింగ్ అయిపోయింది, మనకు మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, అంతా ఫ్రీజింగ్ అయిపోయింది. పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు. సో బ్యూటిఫుల్ ప్లేస్, యూ నీడ్ టు విజిట్ వన్స్, అట్లీస్ట్ వన్స్. ఈ వ్యూ పాయింట్ నుంచి మనం అయితే గుల్మార్గ్ అయితే వెళ్దాం. మనం అయితే గుల్మార్గ్ అయితే వచ్చినాం. మనకైతే గండోలా రైడ్ అయితే దొరకలేదు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేసి అక్కడ ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ నుంచి మనకు గండోలా రైడ్ అనేది ఉంది. ఫస్ట్ అయితే మనం ఆ గండోలా రైడ్ లైక్ ఆ వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి 2 to 3 పాయింట్స్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. బట్ టెంపరేచర్ ఈజ్ ఫైన్ రైట్ నౌ. మొత్తం స్నో ఉంది, మొత్తం గ్లేషియర్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యూటిఫుల్ ఉంది కదా, గ్రీన్ కలర్ అక్కడ చెట్లు, గ్రీన్ కలర్. ఇక్కడ కొన్ని కట్టలు పెట్టిల్లు ఇక్కడ. సో వెళ్తున్నాయి ఓన్లీ. ఇక్కడ వెహికల్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఆ వెహికల్స్ ఓన్లీ అంటే కొన్ని హోటల్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఈ హోటల్స్కి లైక్ ఆ వెహికల్స్ అనేది అలో. అవర్ బిలవ్డ్ గైడ్ అండ్ ఎవ్రీథింగ్, కాశ్మీర్ మొత్తం తినే చూసుకుంటున్నాడు. సో ఈజ్ హెల్పింగ్ వెరీ లాట్, గివింగ్ ద ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్లీ, కరెక్ట్లీ. ఓకే, ఏదైనా ఉన్నా కూడా స్ట్రైట్గా చెప్పేస్తున్నాడు. సి ఈ గ్లేషియర్ చూడొచ్చు, ఇది మొత్తం మంచు చూడొచ్చు. మొత్తం మంచి రైడ్, గోడా రైడ్. మొత్తం ఇవి మ్యూల్స్తోనే మనకు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటుంది. స్లిప్పరీ ఉంది, నేను కూడా స్లిప్ అయినా 2 times, బట్ ఐఎమ్ ఏబుల్ టు సీ. సో మీరు చూడొచ్చు, ఇక సీ అది చూడొచ్చు, మొత్తం గడ్డ కట్టుకుపోయింది. కెన్ జస్ట్ సీ, ఫ్రీజ్ అయిపోయింది మొత్తం, వాటర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. సూపర్. సో మొత్తం గ్లేషియర్స్. సో జస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం, జస్ట్ ఎంజాయింగ్ ద వెదర్ యాజ్ ఆఫ్ నో. సో ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ దిగడానికి అయితే రెడీగా ఉన్నాం. ఇది ఒక వ్యూ పాయింట్ అనేసి అంటున్నారు. సో ఇక్కడ మనకు ఉంది కదా, నాకు ఒక బోర్డు కనిపిస్తుంది ఇక్కడ, ఎన్ రూట్ టు అఫర్వాట్ పీక్ దెర్ ఈజ్ ఏ ప్లెజర్ ఇన్ ద పాత్లెస్ వుడ్స్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే మనం గుల్మార్గ్లో ఉన్నాము. దిస్ ఇస్ ద డే 3 ఆఫ్ కాశ్మీర్ ట్రిప్. ఇక్కడైతే చాలా బాగుంది. కాశ్మీర్లో ఫస్ట్ డే వచ్చేసి మేము శ్రీనగర్ చూసాం. శ్రీనగర్లో శంకరాచార్య టెంపుల్ అదైతే ఎక్స్ప్లోర్ చేసాము. ఆ ట్రెక్కింగ్ కూడా చాలా బాగుంది. తర్వాత వచ్చేసి సెకండ్ డే వచ్చేసి మేము సోన్మార్గ్కి వెళ్ళాము. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, వన్ షుడ్ విజిట్ ద సోన్మార్గ్ నుంచి ఇంకో విషయం ఏంటంటే, సోన్మార్గ్ నుంచి అమర్నాథ్కి వెళ్ళొచ్చు. ఇట్ విల్ అంటే అక్కడ నుంచి అరౌండ్ 60 kilometers మనకు అమర్నాథ్ గుహలు అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే లైక్ అమర్నాథ్ గుహలు అయితే క్లోజ్ చేశారు. సోన్మార్గ్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడికి గుల్మార్గ్ అయితే వచ్చాము. సో ద మెయిన్ థింగ్ అబౌట్ ది గుల్మార్గ్ ఈజ్ అంటే దండోలా రైడ్. ఆ రైడ్ ఉంది కదా, ఆ రైడ్ కోసం అయితే వచ్చాము. మాకైతే టికెట్స్ అయితే దొరకలేదు, బట్ ఫైన్, వీల్ జస్ట్ ఎక్స్ప్లోర్ ద ప్లేసెస్. ఓకే, వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద మూమెంట్. కాశ్మీర్కి వచ్చాము, ఎలా వచ్చామని కాదు, ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఇంపార్టెంట్. ప్రతి మూమెంట్ మీరు ఎంజాయ్ చేయాలి. సో
ట్రావెల్ అనేది కొద్దిగా ఇబ్బంది, బట్ మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కాశ్మీర్ ట్రిప్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ రైట్ నౌ అయితే అరౌండ్ లైక్ 0, -5 లైక్ +5 ఈ టెంపరేచర్ అయితే ఉంటున్నాయి. ఓకే, బాడీ ఫ్లెక్సిబుల్గా అయితే అవుతుంది, ఒక 1 డే అయితే పడుతుంది మనకు. ఓకే, బట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే, మాయిశ్చరైజర్స్ కానీ లిప్ బామ్ కానీ ఇవైతే పెట్టుకోవాలి. సో ఇప్పుడు రేపటి రైడ్ ఎలా ఉంటుందో తెలీదు, కానీ ఈరోజు అయితే ఈ మనం గుల్మార్గ్లో ఉన్న ప్లేస్ అయితే కవర్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి లైక్ గండోలా రైడ్కి అయితే వెళ్దాం. అటు సైడ్ ఉంది గుల్మార్గ్, అక్కడ నుంచి వచ్చాము కదా, అక్కడ నుంచి లైక్ ఒక పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ బ్యూటిఫుల్ స్నో అయితే ఉంది, స్నో అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ స్కీయింగ్ కూడా చేసుకోవచ్చు మనం, కాబట్టి స్కీయింగ్ చేసేంత లేదు, చిన్న కవర్తో చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడినాం. ఈ పాయింట్ అయితే బాగుంది, లైక్ ఐ లవ్ దిస్ హౌస్, ఇవి బాగున్నాయి. లైక్ రైట్ నౌ అయితే టెంపరేచర్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఐ డిడ్ నాట్ వేర్ ద గ్లౌజ్, అంటే నేను గ్లౌజెస్ కూడా వేర్ చేయలేదు. సో నార్మల్ జాకెట్, ఓకే, యూజువల్లీ ఏదైతే నేను వేర్ చేస్తానో అదే ఉంది. ద పాయింట్ ఈస్ గుడ్. టోటల్ హిల్ టాప్ చాలా బాగుంది. ఇది ప్లేసెస్ ఏదో మనం వేరే కంట్రీకి వచ్చినట్టుంది. ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం స్కీయింగ్ అనమాట. బట్ రైట్ నౌ అయితే ఇక్కడ ఎవరైతే చేస్తలేరు స్కీయింగ్. బాగుంది. ఓకే, హోటల్స్ కూడా లైక్ టాయిలెట్స్ కూడా పే అండ్ యూస్, వెల్ కన్స్ట్రక్టెడ్. ఓకే, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బాగుంది ఇక్కడ. ఓకే, గండోలా రైడ్ కోసం అయితే మళ్ళీ అయితే ట్రై చేసాము, బట్ మాకైతే దొరకలేదు. మళ్ళీ గోడ తీసుకున్నాం. 4 మెంబర్స్ కలిపి అయితే 8,000 అయితే తీసుకున్నారు. మేమైతే .1 అండ్ లోకల్ సైట్స్ కోసం అయితే మాట్లాడుకున్నాము. .1 రైడ్ చాలా బ్యూటిఫుల్గా అయితే జరిగింది. ఎవ్వరూ లేరు, సోలోగా మనం ఫారెస్ట్లో ఏదో అడ్వెంచర్ చేసినట్టయితే ఉంది. స్లోప్స్ అయితే చాలా హైట్ ఉన్నాయి. యాక్చువల్లీ ఒక్కొక్క స్టెప్ గోడ వేస్తుంటే నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే మనం అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మనం అయితే ఎప్పుడు చేయలేదు. అందుకోసం అన్నారు కావచ్చు కాశ్మీర్ అంటే భూతల స్వర్గం అనేసి. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం గుల్మార్గ్కి .1కి వచ్చినాం. యాక్చువల్గా చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్, ఇలాంటి ప్లేసెస్లో మాత్రం మనం అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి. సో నో వన్ ఈజ్ దేర్, ఎవ్వరు లేరు. సో ఏమంటున్నా అంటే మీకు ఎప్పుడైనా టైం దొరికితే ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఎందుకంటే కాశ్మీర్ అంటే ఇది చూపెడుతుంది కదా, దిస్ ఈజ్ ద కాశ్మీర్. ఓకే, యాక్చువల్గా ఇదేనండి గండోలా రైడ్. యాక్చువల్గా లైక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు చూడొచ్చు కదా. సో ఈ విధంగా అయితే బ్యూటిఫుల్గా వెళ్ళిపోతుంది, బ్యూటిఫుల్గా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా పైకి వస్తున్నాయి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా రివర్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు చాలా వెళ్తున్నాయి. సో బ్యూటిఫుల్ వ్యూ. ఓకే, ఇక్కడ నుంచి ఈ వ్యూస్ చూసుకుంటే మేము అక్కడ పైకి వెళ్ళిపోయినాం. మేము అక్కడికి పైకి అక్కడ వైట్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోయినాం, వైట్ గ్లేషియర్స్. ఓకే, చెప్తున్నాడు అనమాట, ఇది మొత్తం గ్లేషియర్స్, ఇదంతా గ్లేషియర్స్. సో ఇదంతా సైట్ సీయింగ్ అని చెప్తున్నాడు. ఇవన్నీ హోటల్స్ యాక్చువల్గా ఇక్కడ ఉన్నాయన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నాకు వీడియో అయితే షేక్ అవుతుంది, ఎందుకంటే నేను ఈ గోడ మీద అవుతున్నా. ఇతను కొద్దిగా టేక్ కేర్ చేయట్లేదు సరిగా, ఈ గోడ పర్సన్ ఇష్టం ఉన్నట్టు వదిలేస్తున్నాడు. ఇదైతే వెళ్ళిపోతుంది, ఇది ఎక్స్పీరియన్స్నే ఉన్నట్టుంది. కాకపోతే ఏంటంటే ఐ వాజ్ క్యారింగ్, నేను కెమెరా అనేది క్యారీ చేస్తున్నా. సో అందులో ఎలిమెంట్స్ అనేది తనకు చెప్తున్నా, అరే జాగ్రత్తగా వెళ్ళు అనేసి. సో ఆయన ఫాస్ట్గా తీసుకపోతే నా కెమెరా ఎట్లా ఏమైపోతుంది మీరే చెప్పండి. సో ఇదంతా సైట్ సీయింగ్ అంటున్నాడు. మేము 6 పాయింట్స్కి 2000 అనేది పే చేసినాం. ఇప్పుడు పైకి వెళ్ళాము కదా మనం, అక్కడికి పాయింట్ దగ్గరికి phase 1 వరకు వెళ్ళాం. చూడండి ఇక్కడ ఆర్మీ ఇవన్నీ పెద్ద. సో ఇలా ఉంటుంది అనమాట ఆర్మీ, అలాగే ఇవన్నీ వెహికల్స్ వస్తున్నాయి. సో వీ నీడ్ టు సెల్యూట్ దెమ్, లైక్ వీ నీడ్ టు స్టాప్ అండ్ సెల్యూట్ దెమ్. ఓకే, వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఓకే, చల్లగా ఉంది, టెంపరేచర్ ఎంత ఉందో తెలీదు, కానీ ఫుల్ చల్లగా ఉంది. ఓకే, రైడ్ అయితే బాగుంది, కానీ పర్సన్సే బాగాలేదు. ఓకే, అయితే మంచిగా ఉంది. మాతో వచ్చిన పర్సన్స్ కొద్దిగా తీసుకోవట్లేదు వాళ్ళు. ఓకే, అంటే ఇట్లా మాకు అంటే పొగలు వస్తున్నాయి. జోన్ అట ఇక్కడ మీకు సౌండ్స్ వినబడుతున్నాయా, కూడా సౌండ్స్ టిక్ 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 టిక్. 183 ఇక్కడ మనకు వచ్చినాం, చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తే గుల్మార్గ్లో మనం ఇక్కడ తీసుకోవాలి, అదే మన టార్గెట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కీయింగ్ అండ్ మౌంటైనరింగ్. ఓకే, అది ఇన్స్టిట్యూట్ అనుకుంటా. అది ఇక్కడ మన ముందు ఆడి కనిపిస్తుంది, ఆడి కార్. ఇట్లా వెళ్తేనట మహారాజా ప్యాలెస్ అది అయితే వస్తుందట.
చెప్తున్నాడు. ఇది సపరేట్ రైడ్ అన్నమాట ఇది. సో టెంపరేచర్ అయితే చాలా ఇప్పుడు పడిపోయింది, ఫ్రీజింగ్లో ఉన్నాము. టెంపరేచర్ అయితే ఫ్రీజింగ్ ఉంది, చాలా చల్లగా అయిపోయింది. ఓ ఫైన్, లైక్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి నేనంట. చూడండి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్. ఇటు సైడ్ వచ్చేసి ఏమో నార్మల్ మౌంటైన్స్ ఉన్నాయి, ఇటు సైడ్ వచ్చేసి గ్లేషియర్స్. పైన చూపిస్తున్నారు కదా గ్లేషియర్స్, బ్యూటిఫుల్ గ్లేషియర్స్ అవి. గుమ్రో షూటింగ్, ఓకే గుమ్రో అయినా కట ఇప్పుడు తీసుకోపోతుంది కదా గోడ అతనికి, అయినా కట తండ లేదట. ఇక్కడ మేము ఇట్లా మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాం, మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఆయనకేమో తండ లేదంటే మేము షాక్లో ఉన్నాను. అదే అబ్సల్యూట్లీ ఐ వాజ్ షాక్డ్. వామ్మో. ఇప్పుడైతే మనం పైకి గుల్మార్గ్ ఫేజ్ 1కి వెళ్ళేసి అక్కడ నుంచి డిఫరెంట్ మనకు అక్కడికి వెళ్ళే గ్లేషియర్స్ కనిపిస్తున్నాయా, ఆ గ్లేషియర్స్ దగ్గరికి వెళ్ళాము. మనం ఇంత టాప్కి వెళ్ళలేదు. పాయింట్ 1 దగ్గరికి వెళ్ళేసి ఈ గోడ ఉంది కదా, గోడ నుంచి మనం ఇక్కడ లైక్ అలా రౌండ్ తిప్పుకుంటూ వచ్చేసి మనం అయితే ఈ పాయింట్కి వచ్చేసినాము. If you like this video, please like, share and subscribe to my channel. Don't forget to press the bell icon. Bye bye.